గెల్చితివి శక్తి గలవాడా సావును గెల్చితివి శక్తితో లేచితివి తండ్రితో కలిపితివి శక్తితో లేచితివి తండ్రితో కలిపితివి మమ్ములను రక్షించితివి నీవున్న ప్రభు ఆకుల రక్షక జై ప్రభు నీవున్న ప్రభు ఆకుల రక్షక జై ప్రభు ప్రేమగల ప్రభువా మరల వచ్చేదవు ప్రేమగల ప్రభువా మరల వచ్చేదవు ప్రేమలను తొలగించి నన్ను చేర్చుకొందువు ప్రేమలను తొలగించి నన్ను చేర్చుకొందువు మమ్ములను రక్షించితివి నీవున్న ప్రభు ఆకుల రక్షక జై ప్రభు నీవున్న ప్రభు ఆకుల రక్షక జై ప్రభు అవహములోనా ప్రభు నేనుండినను ప్రవాహములోనా ప్రభు నేనుండినను నిన్ను బాచినే ప్రేమముగానుందును నిన్ను బాచినే ప్రేమముగానుందును మమ్ములను రక్షించితివి నీవున్న ప్రభు ఆకుల రక్షక జై ప్రభు నీవున్న ప్రభు ఆకుల రక్షక జై ప్రభు జై జయని పాడుడి యేసునకే మహిమా జై జయని పాడుడి యేసునకే మహిమా జై జై హల్లెలూయా జై జై హల్లెలూయా జై జై హల్లెలూయా జై జై హల్లెలూయా మమ్ములను రక్షించితివి నీవున్న ప్రభు ఆకుల రక్షక జై ప్రభు నీవున్న ప్రభు ఆకుల రక్షక జై ప్రభు పరమ పవిత్ర జై ప్రభు సర్వ సదా యుగ యుగములకు రక్షకుడా మమ్ములను రక్షించితివి నీవున్న ప్రభు ఆకుల రక్షక జై ప్రభు నీవున్న ప్రభు ఆకుల రక్షక జై ప్రభు పాట సంఖ్య 113 మరొక పాటల పుస్తకంలో 111 ఓ యేసు నీ ప్రేమ
113, 111 పాట సంఖ్య. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ అగమ్య ఆనందమే, హృదయాము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి, అగమ్య ఆనందమే, హృదయాము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలెతున్నాము, దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా. సంకట సమయములో సాగాలెతున్నాము, దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా. వింటేనంటివి ఆ మొరకు ముందే నంటివి, వింటేనంటివి ఆ మొరకు ముందే నంటివి, నంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ మరణాంధకారంకు లోయానే సంచరించగా, నిరంతర మేసు నాదు కాపారి
అయి మరణాంధకారంకు లోయాన్ని సంచరించిన నిరంతర వరమునిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు కరమునిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు కరుణాగల ప్రభువు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఓ యేసుని ప్రేమ కొదువాలినియున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో అరుండజేయును కొదువాలినియున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో అరుండజేయును భోజన జలముల తృప్తి పరచుచు నాతో నుండు నేస్తూ భోజన జలముల తృప్తి పరచుచు నాతో నుండు నేస్తూ నాతో నుండు నేస్తూ ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది
ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ. చివరిగా పాట సంఖ్య 67, పాట సంఖ్య 67, పాట సంఖ్య 67. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా. పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా. పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా. కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా. ఆకాశ జలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను. ఆకాశ జలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను. మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా. మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా. ప్రశంసించుడి ఫలవృక్షములు పరమా తండ్రి యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా. పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా. బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. ప్రార్థు దేవులు పలువిధ పశులు పాడి స్తుతించుడి. ప్రార్థు దేవులు పలువిధ
చులు పాడి స్తుతించుడి ప్రశంసించుడి ప్రభావ మహిమ పరమా తండ్రి యెహోవాను స్తుతించుడి సూర్య చంద్రులారా పవిత్ర సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి స్తుతించుడి దేవుని సూర్య చంద్రులారా పవిత్ర గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. మనం ప్రభుని ఆరాధించడానికి ముందు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని లేఖనములను మనం ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు సహాయము వలన ప్రభుని మనము ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆరాధన కొరకైనటువంటి భాగముగా మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము మనకి స్పష్టంగా తెలిసినటువంటి భాగం. మొదటి నుండి 12 వచనములు మనము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువు. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనములు మనము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. రండి చదువు. రాజు అయిన ఏరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, శాస్త్రులలో నుండి ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచున్నట్లు ఇదిగో తూర్పు దేశంన వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా నిలుచు వరకు వారికి ముందుగా నడిచి, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. రండి ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, నీ ప్రియ కుమారుడు మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, పోయబడిన పరిమళ సువాసనకరమైన నామములో ఉదయ కాలమున
మా ప్రభు మరణాన్ని జయించిన దినం, సమాధిని గెలిచిన దినం, పాతాళమును జయించిన దినం, లోకమును జయించినటువంటి దినం, మృత్యుంజయుడిగా పునరుత్థానుడైన దినమందు ప్రభుని ఆరాధించడానికి మేము కూడా మీరు స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘములో సర్వత్రికములో చేరి ప్రభువా బేతనియాలో కూడి నాయన కొద్ది శేషముగా నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఎంతో గొప్ప ఆధిక్యత, ఆత్మరక్షణ, నిత్యమైన విమోచన, నిత్య జీవమును గురించిన శుభప్రదమైన నిరీక్షణ కొరకై నిన్ను కీర్తిస్తున్నాను. ఈ నిరీక్షణ గలవారమై ఉదయకాలం నిన్ను ఆరాధించడానికి వచ్చి ఉండగా ఆ రీతిగా వచ్చిన మీ ప్రజలందరి కొరకు వందనము. మా గమనానికి మీరు తీసుకొచ్చిన మీ లేఖన భాగమును మాతో మాట్లాడు ప్రభువా. మీరు మాకు ఉపదేశిస్తుంటుండగా పరమ తండ్రి ఉపదేశమునందునట్లు మీ దాసుని మీ నోటికి బోరుగా వాడుకున్నాడు. తెరవబడిన ఆకాశం, తెరవబడిన పరలోకం దాచి అద్భుతమైన మీ కార్యము నాయన మా అందు జరిగించి మీరు మహిమ పొందమని ఇంకా రావాల్సిన వారిని తీసుకురమ్మని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ భాగము అనగా మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనములను మనం చదువుకున్నాం కనుక ఈ 12 వచనములను మనం ఆధారం చేసుకొని మరి ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయగా మనం చూస్తాం. ఆ దినములలో అనగా మరి యూదులు మరి రక్షకుని ఎదురు చూసే దినములు, విమోచకుని ఎదురు చూసేటువంటి దినములు అవి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి ముందుగా యూదులు ప్రవక్త అయిన యెషయా మరి చెప్పిన ప్రవచనాన్ని, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాన్ని, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మరి మొదటి 10 వచనములు 12 వచనములను, ఇంకా ప్రవక్తలు అనేకులు, జకరియా అయితేనేమి మరి ఇంకా ఇతర ప్రవక్తలు, ఇర్మియా కానీ చాలామంది ప్రవక్తలు మరి ప్రవచించినటువంటి ప్రవచనార్థమైనటువంటి రక్షకుని కొరకై వారు ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలోనే మరి రోమీయులు మరి ఆ ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నటువంటి దినములు. అది హేరోదు మరి వారి మధ్యలో రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి దినములు. అలాంటి దినముల్లో అకస్మాత్తుగా ఒక వార్త వారికి వినబడుతూ వచ్చింది. ఆ వార్త సరిగా ఎక్కడ మరి ప్రారంభమైందంటే మరి హేరోదు యొక్క రాజు ఉన్నటువంటి ఆ యొక్క మరి భవనములోనే లేక వారి మధ్యలో రాజు, అధిపతులు, శాస్త్రులు మరి మరి ఇంకా ప్రధానులు, యాజకులు వారందరి మధ్యలో ఈ వార్త బయలుపరచబడింది. ఏంటి ఆ వార్త? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వార్త. కాబట్టి ఈ వార్త వారు వినగానే వారెంతో కలవరం చెందారని రాయబడింది. ఎందుకంటే అప్పటికే యూదులను హేరోదు పరిపాలిస్తున్నాడు, రాజుగా పరిపాలన చేస్తున్నాడు. అలాంటి సందర్భములో మరి మరొక రాజు, నేను పరిపాలన చేస్తున్న ఈ రాజ్యములో మరొక రాజు పుట్టాడా అనేటువంటి కలవరం. అంతేకాకుండా యూదుల మధ్యలో యూదులకు ఒక రాజు పుట్టాడా అనేటువంటి ఒక కలవరము, మరి నేను పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యంలో ఒక రాజు పుట్టాడా అనేటువంటి కలవరం వారి మధ్యలో రేకెత్తింది. అలాంటి సందర్భంలో మరి వారు ఎవరి ద్వారా ఈ సమాచారం తీసుకురాబడింది అని చూస్తే తూర్పు దేశములో ఉన్నటువంటి జ్ఞానులు అని రాయబడింది. తూర్పు దేశపు జ్ఞానులు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు అని మనము చూసినప్పుడు వీరు క్రైస్తవులేమి కాదు, వీరు క్రైస్తవులు కాదు.
వీరు ఒక మాటతో చెప్పాలంటే బబులోనీయులు. బబులోనీయులు ఇప్పటి మరి దేశము, ఇప్పటి మరి ఆ, ఆ, ఇప్పుడున్నటువంటి దేశముల ప్రకారంగా చూస్తే అది ఇరాక్. ఇరాకేనా? ఇరాక్. ఇరాక్ దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి కొంతమంది వచ్చారు. ఇరాక్ దేశం నుంచి రావడము సాధ్యమేనా? ఎందుకంటే అది క్రైస్తవ దేశం కాదు, క్రైస్తవులు ఉన్నటువంటి వారు ఉండే దేశం కాదు. అయితే అలాంటి దేశం నుండి కొంతమంది ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. వారి మధ్యకు వచ్చి యూదులతో, అక్కడ ఉన్నటువంటి హేరోదుతో అంటారు, మేము తూర్పు దేశమున మరి ఆయన యొక్క నక్షత్రమును చూచితిమి. ఆయన నక్షత్రము, ఎవరి నక్షత్రం ఇది? ఇశ్రాయేలు యూదులకు రాజుగా పుట్టిన వాని యొక్క, ఆయన యొక్క నక్షత్రము. చూసారా, కొంతమందికి కొన్ని మరి విలువైనవి ఉంటాయి, వారు వాటిని బట్టి పిలువబడుతూ ఉంటారు కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువుకి, ఆయన యొక్క జననానికి సాక్ష్యము లేక ఆధారము లేక మార్గము చూపించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? నక్షత్రమును వాడుకున్నాడు. అందుకే దానియేలు గ్రంథములో ఏమంటాడు? బుద్ధిమంతులైతే మీరు ఆకాశ మండలములోని నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. ఎవరు అనేకులను ఆయన వైపు త్రిప్పెదరో వారు ఆకాశంలోని జ్యోతుల వలె, నక్షత్రముల వలె ఉంటారు కదా. బుద్ధిమంతులు నక్షత్రం వలె ఉంటారు. రెండవది ఎవరు? అనేకులు ఆయన వైపు ఎవరినైతే త్రిప్పుతారో, యేసు వైపు ఎవరైతే అనేకులను త్రిప్పుతారో, అనేకులను నడిపిస్తారో, వారు ఆకాశములోని జ్యోతుల వలె, నక్షత్రముల వలె వారు ప్రకాశిస్తారు. అప్పుడు ఒకవేళ నువ్వు గనుక యేసు వైపు కొంతమందిని తిప్పుంటే, కొంతమందిని ఆకర్షించుంటే, కొంతమంది రక్షణకు నువ్వు కారణమై ఉంటే, అప్పుడు నీవు కూడా ఎవరు? ఒక నక్షత్రం. ఆకాశంలో ఉన్న నక్షత్రం కాదు, నీవు సంఘములో ఉన్న నక్షత్రం. ఆకాశంలో ఉన్న నక్షత్రం ఏమైపోతుంది? ఒకరోజు రాలిపోతుంది. అది రాలిపోతుంది, అది నిలబడదు. ఆ నక్షత్రము నిలబడదు. అయితే సంఘములో ఉన్న నక్షత్రం ఏమవుతుంది? రాలిపోదు, అది నిరంతరం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? గొర్రె పిల్ల ఎక్కడుంటే వారు అక్కడ ఉంటారంట. గొర్రె పిల్ల తానే వారికి దేవుడై ఉండి, కాపరి అయ్యుండి, తన గుడారం వారి మీద కప్పుతాడు. ఆయన ఎక్కడికి వెళితే వారందరూ ఆయన వెంట ఉంటారు. ఎవరు వారు? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, తమ వస్త్రములను రక్తముతో కడుక్కున్నవారు, శుద్ధి చేసుకున్నవారు. కాబట్టి వీరు ఆకాశములోని జ్యోతులు, నక్షత్రములు. వీరు ఎక్కడ ఉంటారు? సంఘములో ఈ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇక్కడ చెప్పిన నక్షత్రం ఎక్కడ ప్రారంభమైంది? ఇక్కడ యేసుని నక్షత్రం, యేసుని చూపించే నక్షత్రం ఎక్కడ ప్రారంభమైంది? ఇరాక్ దేశంలో, బబులోను దేశంలో ప్రారంభమైంది. అక్కడి నుండి ఎక్కడికి వచ్చింది? కొన్ని వేల మైళ్ళు దాటుకొని ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. చూసారా, దేవుని వాక్యము ఏమని చెప్తుందంటే, ఒకవేళ నీవు గనుక ఆయన్ని ప్రకటించకపోతే ఏమంటాడు ఆయన? వీరు గనుక కేకలు వేయకపోతే ఈ రాళ్ళు నన్ను గురించి ఏం చేస్తాయి? కేకలు వేస్తాయి. నువ్వు గనుక ప్రకటించకపోతే ఈ రాళ్ళు ప్రకటిస్తాయి అంటాడు. వీరు గనుక కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. మీరు గనుక ప్రకటించకపోతే ఈ రాళ్ళు అనగా బండలాంటి హృదయాలు, బబులోనీయులు కఠినమైనటువంటి హృదయాలు కదా. వారు దైవ ఆలయం అని కూడా ఎరుగక, దేవుని మందిరం అని కూడా సమాజంలో సామాన్యంగా ప్రతి జాతి వాడు, ప్రతి వంశం వాడు, ప్రతి వ్యక్తి కూడా సామాన్యంగా ఒక వ్యక్తికి విలువ ఇవ్వకపోయినా, ఒక
దేవుని మందిరము, ఒక ఆలయము, ఒక టెంపుల్, లేక ఒక ముస్లిమ్స్ మసీద్ ఇలాంటివి ఉన్నాయంటే ఏ జాతి వాడైనా ఏమనుకుంటాడు, అమ్మో ఇక్కడ టెంపుల్ ఉంది, ఇక్కడ మసీద్ ఉంది, ఇక్కడ చర్చి ఉంది అని సామాన్యమైనటువంటి కామన్ సెన్స్ అంట కదా, సామాన్యమైనటువంటి ఒక మనస్తత్వమును అతను కలిగి ఉంటాడు, వ్యక్తపరుస్తాడు ఒక మంచి స్వభావాన్ని. కానీ బబులోనీయులు ఎలాంటి వారంటే, వారి హృదయములు ఎలాంటివంటే, మీరు 2 రాజుల గ్రంథం 25వ అధ్యాయంలో చదివినట్లయితే యెరూషలేము అందమైన దేవాలయము, అలంకారముతో ఉన్న దేవాలయాన్ని వారు ఏం చేశారంట, తగులబెట్టి అక్కడ ఉన్నటువంటి వెండిని, బంగారమును, ఇత్తడిని, అంతటిని, కర్రను, విలువైన రాళ్లను కాల్చి దాన్ని ఎత్తుకొని పోయినారు, దోచుకున్నారు, మొత్తము దోచుకొని వెళ్ళిపోయారు. అంత భయంకరమైనటువంటి మరి కఠినమైనటువంటి హృదయములు. ఇంకా సిద్కియా బ్రతికుండగానే తన కుమారులను తన ముందే చంపారు. అంతేకాదు ఆయన 2 కన్నులు ఊడదీసి ఆయన గొలుసులతో బంధించి ఈడ్చుకొని పోయినారు. ఎంత భయంకరం కదా. అలాంటి వ్యక్తులు, బండలాంటి హృదయం ఈ దినాల్లో కూడా మనం చూస్తాం సమాజంలో కదా. స్త్రీ పురుషుడని భేదం లేకుండా వారిని ఘోరముగా, మహాఘోరముగా చిత్రహింసలు చేసి, మరి హీనపరిచి, అవమానపరిచి, హింసించి, చంపడం, రక్తపాతం సృష్టించడం మనము సమాజంలో, ఏదైనా సమాజంలో కూడా మనం చూస్తున్నాం. అలాంటి సమాజం అది. ఇంకా దానికంటే భయంకరమైనటువంటి సమాజం. అలాంటి ప్రజలు ఉన్నటువంటి ప్రదేశములో అందుకే అన్నాడు, ఈ రాళ్ళు ఏమవుతాయి, కేకలు వేస్తాయని. అక్కడున్న రాళ్లను తీసుకొని వచ్చాడు. ఎవరు వారు? బబులోనీయులు. ఆ రాళ్ళు వచ్చి ఎక్కడ కేకలు వేస్తున్నాయి? యెరూషలేములో కేకలు వేస్తున్నాయి. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన్ని చూడడానికి వచ్చాం, మేము ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం, మేము ఆయన్ని పూజించడానికి వచ్చినాం. మీరా? మీకు యూదులకి ఏమి సంబంధం? మీకు యూదులకి పొత్తేంటి? మీకు యూదులకి పొంతన ఉందా? ఆశ్చర్యం కలుగుతా ఉంది. అయితే వారు అన్నారు, అవును, మేము నిజంగా ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం, ఆయన్ని పూజించడానికి వచ్చాం. చూసారా, వారు ఎంతో దూరం ప్రయాణము చేసి వచ్చారు. ఇంచుమించు 2 సంవత్సరాలు మరి ప్రయాణము చేసినట్టుగా చరిత్ర మనకి చెప్తుంది. ఇంత దూర ప్రయాణము చేయవలసిన అంత అవసరం ఏమొచ్చింది వారికి కదా. అనగా వారు యేసు యొక్క నక్షత్రం, యేసు యొక్క సమాచారమును తీసుకొని వచ్చినటువంటి, రక్షకుని ప్రకటించినటువంటి నక్షత్రములు వారు. అందుకే ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు, కాలమును బట్టి చూస్తే మీకంటే యుగ సమాప్తి యందు మీకంటే అనేక అన్య జనాంగము వారు, జాతుల వారు ఏం చేస్తారు? పరలోకంలో ప్రవేశిస్తారు. మీరు ప్రవేశించలేరు. అనేకులు ప్రవేశిస్తారు. తూర్పు నుండి, ఉత్తరం నుండి, పడమ నుండి అనేకులు వస్తారు. మీరు ప్రవేశించలేరు అన్న. అంటే అర్థం ఏంటి? యూదులకు ఇవ్వబడిన రక్షణను వారు తిరస్కరించారు, తృణీకరించారు. కాబట్టి అన్య జనాంగమైనటువంటి వారు అనేకులు పరలోకంలో ప్రవేశిస్తున్నారు. కాబట్టి వారి మధ్యలో జన్మించిన యేసును యూదులు గుర్తించలేకపోయారు. వారి మధ్యలో జన్మించిన యూదుల రక్షకుని వారు గ్రహించలేకపోయారు. అయితే ఎక్కడో అన్య జనాంగం, అన్య దేశములో ఉన్నటువంటి మరి యూద వ్యతిరేకులు, బబులోనీయులు వచ్చి యూదులకు రక్షణ సమాచారము ప్రకటించారు. మొట్టమొదట యూదులకు రక్షణ సమాచారం ఎవరు ప్రకటించారు? బబులోనీయులు ప్రకటించారు. ఎంత గొప్ప ఆధిక్యత కదా వారికి. ఆ సమాచారము మొట్టమొదట మన ద్వారా కలిగితే ఎంత బాగుండు అనిపిస్తుంది కదా. యూదులకు ఆధిక్యత ఇవ్వబడలేదు.
కొన్నిసార్లు ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క ఆసక్తిని బట్టి, మనలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, మనలో ఉన్న పరిశుద్ధతను బట్టి, మనలో ఉన్నటువంటి పరిచర్య మరి హృదయమును బట్టి, అర్పణ హృదయాన్ని బట్టి దేవుడు తను తాను మనకు బయలుపరుచుకుంటాడు. ఒకవేళ మనము దానికి యోగ్యులము కాకపోతే ఆ సంగతి మనకు మరుగు చేయబడుతుంది, ఆ పరిచర్య మనకు మరుగు చేయబడుతుంది, లేక మన యొద్ద నుండి తీసివేయబడుతుంది. ఇక్కడ ఆరాధించడానికి వచ్చినటువంటి వారు బబులోనీయులు అని మనం చూస్తున్నాం. సరే, వీరికి ఒక నక్షత్రం బబులోను దేశము నుండి ప్రయాణం చేసి ఎక్కడ ఆగిపోయింది? యెరూషలేములో ఆగిపోయింది. అలాగే బెత్లెహేము దేశం వరకు, బెత్లెహేము పురం వరకు వచ్చి అక్కడ నక్షత్రం ఏమైంది? అంతర్గతం. అయితే నిజమైనటువంటి విశ్వాసి, ఈ లోకములో యేసు వైపుకి మళ్లించేటువంటి ఒక వ్యక్తిని, యేసు వైపుకి నడిపించారు, యేసు యొద్దకు తీసుకొని వచ్చేటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి నక్షత్రముగా పిలువబడినప్పుడు ఎక్కడ ప్రారంభమవుతాడు? ఆ వ్యక్తి ఎక్కడ ప్రారంభమవుతాడు? సంఘములో ప్రారంభమవుతాడు. సంఘము నుండి ప్రయాణం చేస్తాడు. సంఘము నుండి ప్రయాణం చేసి అనేకులకు మార్గం చూపిస్తుంది. ఈ నక్షత్రం ఏం చేసిందంట? వారికి యెరూషలేము వరకు వచ్చింది. అక్కడ మళ్ళా కనబడలేదు వారికి. మరలా వారు వెళ్ళారు యూదా ఏరోదు దగ్గరికి వెళ్ళారు. ఏరోదు దగ్గరికి వెళ్ళి ఈ సమాచారం అంతా చెప్పారు. ఇప్పుడు ఏరోదు అన్నాడు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడున్నాడో దాన్ని వెతికి కనుగొని నా దగ్గరకు వచ్చి తెలియజేయండి, దాన్ని పరిష్కారంగా తెలుసుకోండి, నేను కూడా వెళ్ళి ఆ శిశువుని మరి వచ్చి ఆరాధిస్తాను, నేను కూడా ఆ శిశువుని వచ్చి చూసి ఆరాధిస్తాను అని చెప్తాడు. ఈయన దాని గురించి సమాచారము పరిష్కారముగా తెలుసుకోవడానికి యూదులలో ఉన్నటువంటి ప్రధానులను, ప్రవక్తల యొక్క లేఖనములను మరి పరిశోధింప చేస్తూ వచ్చారు. సమాచారాన్ని తెలుసుకున్నాడు. అలాని రాజుగా జన్మించింది వాస్తవమే అని. తర్వాత ఈ సమాచారం అంతా తెలుసుకున్న తర్వాత అది బెత్లెహేములోనే అనే సందేశం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జ్ఞానులు బయటకు వస్తారు. బయటికి రాగానే మరలా నక్షత్రం వారికి ప్రత్యక్షమైందంట కదా. ఆశ్చర్యం కదా. ఎందుకు? ఆ నక్షత్రము బబులోను నుండి ప్రారంభమైనాక యెరూషలేములోనికి వచ్చినాక డైరెక్ట్గా ఎక్కడికి తీసుకొని వచ్చి ఉండొచ్చు? డైరెక్ట్గా బెత్లెహేముకి నడిపించి ఉండొచ్చు. బెత్లెహేముకి వచ్చి ఆ పశువుల పాకులో శిశువుని ఉన్నటువంటి ఆ ఇంటి మీద నిలబడి ఇదే ఇండ్లు అని అక్కడ ఆగిపోవచ్చు. అయితే హేరోదు దగ్గరికి ఎందుకు తీసుకుపోయింది చెప్పండి? అక్కడికి పోయి మళ్ళీ అంతర్ధానమైంది, కనపడల కొంత సమయం. కారణం ఏంటి చెప్పండి? అనా చెప్పండి. ఓకే, ఇంకా ఒకవేళ ఈ నక్షత్రం కనుక డైరెక్ట్గా అక్కడికి పోయి ఉంటే ఎవరికి తెలిసేది? ఓన్లీ ఈ యొక్క జ్ఞానులకు మాత్రమే తెలుస్తుంది సమాచారం, ఇంకెవరికి తెలియదు. అయితే హేరోదు దగ్గరికి వచ్చేసరికి దేశమంతా వ్యాపించింది. అది లూకాసు వార్తలో ఏమన్నాడంటే, లూకాసు వార్తలో 2వ అధ్యాయం, లూకాసు వార్త 10:11 నుంచి 14 వచనములు. వారు 10 అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు,
ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ మనం చూస్తే ఈ సందేశము జ్ఞానుల దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు పరలోకములంతా ఈ సమాచారము ప్రకటించబడి అక్కడ పరలోకమంతా కూడా ప్రతిధ్వనించబడి సంతోషించారు. ఇప్పుడు పరలోకంలో జరిగినటువంటి కార్యాన్ని ఇప్పుడు ఎక్కడ తెలియజేయబడాలా? భూమి మీద కూడా అందరికీ తెలియజేయబడాలి. పరలోకంలో కలిగిన సంతోషం భూమి మీద కూడా ప్రజలందరికీ అనుగ్రహించబడాలి. ఏదో ఒక కుటుంబానికి ఒక వ్యక్తి కొరకు కాదు ఈ సంతోషం. భూమి మీద ఉన్నటువంటి సకల జాతుల జనాంగమునకు, సకల వంశముల ప్రజలకు, భూ ప్రజలందరికీ ఈ వార్త అనుగ్రహించబడాలి. అనుగ్రహించబడాలంటే అది ఎక్కడ ప్రకటించబడాలా? రాజు సింహాసనం దగ్గర మొదలవ్వాలి కదా. ఈ సమాచారాన్ని ఏం చేయాలా? లోకమంతా ప్రకటించండి అన్నాడు. బబులోను దేశంలో షడ్రక్, మేషక్, అబేద్నెగో వారిని పట్టుకున్నప్పుడు మరి షడ్రక్, మేషక్, అబేద్నెగో అని వారి దేవుడే సకల రాజ్యములకు, రాష్ట్రములకు, దేశములకు దేవుడై ఉన్నాడని మీరు చాటించండి. ఎందుకు? ఆ సంగతి రాజు సమూహంలో జరిగింది కనుక రాజు దాన్ని ప్రకటించగలిగాడు. అందుకే ఈ సంగతి రాజు సమూహంలో మొట్టమొదట ప్రకటించబడాలి. అందుకే రాజు దగ్గరికి తీసుకురాబడింది. హేరోదు దగ్గరికి తీసుకురాబడేసరికి హేరోదు యొద్ద నుండి దేశమంతా వ్యాపించింది. దేశమంతా వ్యాపించింది. ఒక వ్యక్తి మంచి చేతనో చెడ్డు చేతనో దేశమంతా వ్యాపిస్తాడు, బయలుపరచబడతాడు, తెలియజేయబడతాడు. ఎలాగ చెప్పండి? ఎలాగ చెప్పండి? మంచి చేసిన వాడు ప్రకటించబడతాడు, చెడు ద్వారా కూడా దేశమంతా ప్రకటించబడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఏంటి? మీడియా ఉంది కనుక కదా. ఒక మంచి సెలబ్రిటీని ఏం చేస్తాడు? మీడియాలో పెట్టేసరికి దేశం, లోకమంతా తెలియదు. అలాగే ఒక దుష్టుని కూడా ఏం చేస్తారు? మీడియాలో పెట్టేసరికి లోకమంతా వాడు ప్రసిద్ధి చెందుతాడు. అంతకుముందు వాడు ఎవడో తెలియదు. అయితే ఆ సమాచారము సమాజంలో నుండి మరి అధికారపూర్వకంగా ప్రకటించబడేసరికి లోకమంతా ఆ వ్యక్తి బయలుపరచబడు, తెలియజేయబడతాడు. మంచోడో చెడ్డోడో తర్వాత విషయం. అయితే ఏమవుతాడు? బయలుపరచబడతాడు, తెలియజేయబడతాడు, ఫోకస్ అవుతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షకుడని లోకమంతా ప్రకటించబడ్డానికి, చాటించబడ్డానికి ఆ నక్షత్రము ఎక్కడికి తీసుకొని వచ్చింది? హేరోదు దగ్గరికి తీసుకొచ్చింది. హేరోదు దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక ఆ పని అయిపోయింది. ఇప్పుడు ఆ నక్షత్రం ఏం చేసింది? ఇక మీరు చేయవలసిన మరొక పని ఉంది. ఇప్పుడు మీరు చేయవలసిన మొదటి పని ఏంటి? ఈయన జననమును ప్రకటించాలి. అది మొదటి పని. ఇప్పుడు రెండో పని ఉంది మీకు, రండి అని నక్షత్రం పిలిచింది. పిలిచి మరలా నక్షత్రం వారు బయటికి రాగానే మరలా వారికి ఏమైందంట? ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షమై ఇప్పుడు వారిని ఎక్కడికి తీసుకుపోతుంది? నేరుగా బెత్లెహేం దగ్గరికి తీసుకు. బెత్లెహేంలో మరియా మరి యోసేపు ఉన్నటువంటి ఆ యొక్క గ్రామానికి, ఆ గ్రామములో పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి పశువుల పాకలో పెట్టబడిన యేసు ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి మీదకి ఆ నక్షత్రం తీసుకురాబడి అక్కడికి వచ్చినాక ఆగిపోయింది, కనపడలేదు. ఇప్పుడు ఈ నక్షత్రం ఏమని చెప్తుంది? ఏమని చెప్తుంది? మీరు చూసినటువంటి సత్యాన్ని, కన్నులారా చూసింది, చెవులారా విన్నదాన్ని మీరేం చేయాలి? మొదట ప్రకటించండి. రెండవది, మీరు ఏదైతే ప్రకటించారో దానిని మీరేం చేయాలా? అనుసరించండి, వెంబడించండి. మీ పని ముగించలా. ప్రకటించినంత మాత్రాన మీ పని ముగించలేదు. దానిని మీరేం చేయాలా? అనుసరించాలి, దానిని మీరు కొనసాగించాలి.
ఆ పని కొరకై మీరు ప్రయాణము చేయాలి. మూడవదిగా, ఆ పని కొరకై మీరు ప్రయాణము చేయన దినములు మాత్రమే కాదు గాని, నీవు ప్రయాణము చేసినప్పుడు ఆయన నీవు ముఖాముఖిగా చూడాలి. ఆయనతో నీవు ముఖాముఖిగా కలుసుకోవాలి. నీకు ఈ నిరీక్షణ ఉందా? యేసును అంగీకరించావు, రక్షించబడ్డావు, స్వార్థ చెప్తున్నావు, ప్రయాణం చేస్తున్నావు, విశ్వాసిగా ప్రయాణం చేస్తున్నావు, క్రైస్తవుడిగా. అయితే ఒకరోజు నేను ఆయనని ముఖాముఖిగా చూస్తాను అనే నిరీక్షణ నీకుందా? ఈ నిరీక్షణ ఉంటే ఇదే ఆరాధన, అవునా కదా? నేను ఒకరోజు ఆయన ముఖాముఖిగా చూస్తాను. ఈ నక్షత్రం అంటుంది, మీరు సంబరపడకండి, మీ పరిచర్య అయిపోయింది అనుకోకండి. ఏ రోజుతో ప్రకటించినంత మాత్రాన మీ పరిచర్య అయిపోయింది అనుకోకండి. రండి, ఇంకా మీ పరిచర్యను చూపిస్తానని వెలుపలికి తీసుకొచ్చి మార్గములో నడిపిస్తుంది. బెత్లెహేం వరకు తోడుకొని వెళ్ళి ఆ మార్గంలో వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. వారు ప్రయాణం చేసి బెత్లెహేము చేరుకున్నారు. మార్గంలో అటు ఇటు తిరగలేదు. ఎందుకు తిరగలేదు చెప్పండి? ఎందుకు తిరగలేదు చెప్పండి? దానికి హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట రాశారు. 12వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడింది? ఆ ఆ ఆ ఇంకా విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు. కాబట్టి మీరు రండి, ఈ మార్గంలోకి రండి. వచ్చి ఏం చేయాలా? మీరు ప్రయాణం చేయాలంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడి వైపు చూడాలి. ఇప్పుడు మీరు ఎవరి వైపు చూడాలా? బెత్లెహేము యేసుని ముఖాముఖిగా దర్శించాలంటే ఎవరి వైపు చూడాలి? మీరు ఎవరి వైపు చూడాలా? నక్షత్రం వైపు చూడాలా? ఎవరి వైపు చూడాలా? నక్షత్రం చూడకపోతే ముందు నక్షత్రాన్ని చూడక పోగొట్టుకున్నారు. ఏ రోజు వరకు వచ్చిన తర్వాత నక్షత్రం కనబడలేదు. ఇప్పుడు వారికి కలవరమైంది. కాబట్టి ఏ రోజు దగ్గరికి వెళ్ళి వారి విచారాన్ని తెలుసుకున్నారు. మళ్ళా నక్షత్రం ప్రత్యక్షమైంది. ఇప్పుడు వారికి భయం వచ్చింది. ఏంటి? మరలా మనం చూడకపోతే ఎక్కడ మాయమవుతుందో. ఇప్పుడు మాయమయ్యే నక్షత్రం కాదు ఇది. అక్కడ ఉద్దేశపూర్వకంగా మరుగైనాడు, నక్షత్రం మరుగైంది. ప్రియులారా, ఆరాధించేటువంటి వారు, ప్రభుని ప్రకటించేవారు, ప్రభుని లోకానికి చాటేవారు, ప్రభుని లోకానికి బయలుపరిచేవారు కొన్ని సందర్భాల్లో ఏమవ్వాలా? మరుగవ్వాలి. ఇప్పుడు డైరెక్ట్గా ఏ రోజు దగ్గరికి వెళ్ళి వారంతా సతమతం అవుతుంటే ఈ నక్షత్రం వచ్చి, పిచ్చోళ్ళారా, నేనేరా మనం తీసుకొచ్చింది 2 సంవత్సరాల నుంచి, నా ద్వారానే ఇంత దూరం వచ్చారు, నేనే దీనికి కారణం, చాలా మందికి ఇది ఇష్టం, నేనే. అందుకే దయచేసి ఒక ఆయన మంచి పాట, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. కాబట్టి నేను కనబడకూడదు, నేను మరుగవాలి. ఎక్కడ మరుగవాలో అక్కడ మరుగవాలి, ఎక్కడ కనబడాలో అక్కడ కనబడాలి. మరలా ఎక్కడ కనబడ్డారు? మార్గం చూపించే కనబడాలి. అంటే సహాయం చేసే కనబడాలి, బయలుపరుచుకునే మరుగవాలి. ఇది విశ్వాసం. ఆత్మీయ నిరీక్షణ. ఎక్కడ కనబడాలి? నువ్వు ఎక్కడ కనబడాలి? ఎదుట వ్యక్తికి ఆత్మీయమైన సహాయం చేయడానికి, మేలు చేయడానికి నువ్వు కనబడాలి, నువ్వు ఉండాలి, నువ్వు అవసరం, నీ పరిచర్య అవసరం. అక్కడ నువ్వు కనబడితే ఇంకెప్పుడు నువ్వు అక్కడ కనబడితే పరలోకంలో. అందుకే పౌలు అన్నాడు, ఏమన్నా నేను కాను. కాబట్టి ఈ నక్షత్రం అక్కడ మరుగైంది. మరుగవడానికి మర్మం ఏంటి? నేను ఇక్కడ కనబడొద్దు, నేను కనబడితే ఆ రాజు వెతకడు, ఆ రాజు పని కలిగి ఉండడు, ఈ ప్రధాన యాజకులు పని చేయరు, ప్రవక్తల లేఖనాల్ని వెతకరు. నీవు కనుక అధికారంలో కనబడితే
ఆత్మీయంగా పని చేయవలసిన వాడు పని చేయలేడు. మీ అధికార వాంఛ తీర్చుకోవాలనుకుంటే, మీ పదవి వ్యామోహం నీకుంటే, సింహాసనం మీద నేను కనబడాలి, కులిపీఠ మీద నేను కనబడాలనే దాహం నీకుంటే, ఆత్మ పరిచర్య జరగదు, ఆత్మ పరిశోధన జరగదు, ఆత్మీయమైన పరిశోధన పరీక్ష జరగదు, ఆగిపోతుంది. దానికి కారకుడు మరుగైతే అక్కడ ఏమవుతుంది? ఆత్మ పరిశోధన, ఆత్మ పరిచర్య ప్రారంభం. వారు పరీక్షించి పరిశోధించి తెలుసుకుంటారు. ఇప్పుడు నేను కనబడి బయటకు వచ్చారా? బయటకు వచ్చారు, కనబడి తీసుకెళ్ళి మీరేం చేస్తున్నారు? నక్షత్రం వైపు, నక్షత్రం వైపు చూసి గొడ్డలు ప్రయాణం చేస్తా ఉన్నాయి, ప్రయాణం సాగిస్తారు. చివరికి నక్షత్రం ఎక్కడి వరకు వచ్చింది? బెత్లెహేము. పోనీ బెత్లెహేము దగ్గరికి వచ్చినాక నక్షత్రము ఏమై ఉండాలా? యోసేపుని మరియమ్మని పిలిచి, మా మీ దగ్గరికి వీళ్ళు తెచ్చింది ఎవరో తెలుసా? నేనే 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 బ్రదర్, నేనే సిస్టర్, అన్నా నేనే. అక్క నువ్వు అక్క? అవును నేనే. నేనే అక్క? అన్నా నువ్వు అన్న? అవును నేనే. మరలా అక్కడ ఏమైపోయింది? మళ్ళా కనపడిందా? ఎందుకు చెప్పండి? నేను అంతవరకు ప్రభు నన్ను వాడుతున్నాను, నా పరిధి అంతే. ఆ పరిధి తర్వాత ఆ పని నెక్స్ట్ దాని వరకే ఉంది. ఆగిపోయింది. ఆరాధన మాత్రము ఆగిపోవాల. అర్పణ ఆగిపోయిందా? నక్షత్రం ఆగింది. పని చేసిన వాడు ఆగాడు, పరిచర్య చేసిన వాడు ఆగాడు, కనబడలేదు, మరుగైనాడు. కానీ ఏ ఉద్దేశంతో చేయబడింది ఆ పరిచర్య యొక్క పరిపూర్ణత కొనసాగి ఏం చేశారు? వారా నక్షత్రం చూచి అత్యానంద భరితుడై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సామ్రాణి లోలములు కానుకలుగా ఆయనకు సమర్పించి చేశారంట. శిశువు దగ్గరికి రాగానే నక్షత్రం చూసి మరి ఏం చేశారంట? అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. అంటే నక్షత్రం యొక్క పరిచర్య ఈ వ్యక్తుల్ని ఏం చేసింది? అత్యానంద భరితుల్ని చేసింది. ఈ పరిచర్య, ఈ ప్రయాణం, ఆత్మీయమైన ప్రయాణం ఇతరులను అత్యానంద భరితుల్ని చేస్తుందా? మన పరిచర్య ఇతరులను అత్యానంద భరితులను చేస్తుందా, లేకపోతే హత్య చేస్తుందా? కదా, మీరు ఆ నక్షత్రము ద్వారా అత్యానంద భరితులారా. ఎంత ఘనత కదా నక్షత్రాన్ని, ఎంత ఆధిక్యత కదా. కాబట్టి ఇప్పుడు వారు లోనికి వచ్చారంట. ఈ నక్షత్రం ద్వారా ఒక అన్యుడు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? లోనికి వచ్చాడు. నీ ద్వారా ఎవరైనా లోనికి వస్తున్నారా? మన ద్వారా ఎవరైనా లోనికి వస్తున్నారా? సంఘములోనికి, క్రీస్తు యేసులోనికి, యేసు క్రీస్తు యొక్క బాప్టిజంలోనికి, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానంలోనికి ఏ ఒక్కరైనా వస్తున్నారా? మన ద్వారా ఎలాగొస్తారు? ఎక్కడ మరుగవ్వాలి అక్కడ మరుగవ్వట్లే. అక్కడ కూడా నేనే కనపడతాను. వస్తారు. కాబట్టి మరుగవ్వద్దు. నీ ద్వారా లోనికి నువ్వు ప్రయాసపడి చెప్పుండొచ్చు, ప్రకటించుండొచ్చు, అయితే నువ్వు అక్కడ కనబడుతున్నావేమో, అందుకే వారు లోనికి రాలేదు. నీ ప్రయాసం నువ్వు ఎప్పుడు మరుగవుతావో అప్పుడు వారు లోనికి వచ్చి ఏం చేశారంట? అంటే ఏం చేశారు? వారు తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి
రెండవదిగా ఇప్పుడు మరియా తల్లి ఈ ఈమె దేనికి సాదృశ్యం అనేది మనం చూస్తే ఆత్మీయత దేనికి సాదృశ్యము? సంఘములకు సాదృశ్యం. సంఘములకు సాదృశ్యం. తల్లి సంఘము తల్లి లాంటి ప్రతి బిడ్డను కడుపులో పెట్టుకుంటుంది. వాడు దొంగ అయినా, తిరుగుబోతైనా, త్రాగుబోతైనా, తిట్టుబోతైనా, వ్యభిచారి అయినా, లోబి అయినా, మంచోడైనా, చెడ్డోడైనా తల్లి ఏం చేస్తుంది? కడుపులో పెట్టుకుంటుంది. సంఘం కూడా కడుపులో పెట్టుకుంటుంది. ఇక్కడ కూర్చున్న మనం అందరం మంచోళ్ళమా? యోగ్యులమా? యోగ్యులమా? మరి మనం యోగ్యులైతే మన పిల్లలు యోగ్యులా? మరి నువ్వు యోగ్యుడైతే నీ భార్య యోగ్యురాలా? మరి నీ భార్య యోగ్యురాలైతే నువ్వు యోగ్యుడివా? ఎవడు యోగ్యుడు లేడు. ఎవనికి యోగ్యతని అర్హత లేదు. యోగ్యతను గురించి మాట్లాడితే యెహోషువ చెప్పాలి ఏమని? నేనును నా ఇంటి వారును వారు యోగ్యులు. యోగ్యతను గురించి మాట్లాడితే యెషయా చెప్పాలి, ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి పిల్లలు సియోను కొండపైన సూచనలుగాను మహత్కార్యములుగాను, ఇశ్రాయేలుకు సూచనగాను మహత్కార్యములుగాను నీవు నాకు ఇచ్చినటువంటి పిల్లలు. 8వ అధ్యాయం కదా. కాబట్టి ఇది యోగ్యతను గురించి మాట్లాడితే, ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి పిల్లలు. ఇంకా యోగ్యతను గురించి మాట్లాడితే అబ్రహాము చెప్పాలి, వాగ్దాన సంబంధమైన పుత్రుడే కదా వారసుడు. ఎవరు? ఇస్సాకు. ఎందుకు? ఇస్సాకు తనకి ఎంత ఆస్తి ఉంది, ఎంతమంది పనివారు ఉన్నారు, ఎన్ని పశువులు, ఎన్ని మందలు ఉన్నాయి, కోట్లకు పడగెత్తినవాడు ఎక్కడ ఉన్నాడు? సాయంకాలం పోయి పొలంలో ధ్యానిస్తున్నాడంట. ఎక్కడ ఎంజాయ్ చేయాలా? ఇంట్లో ఎంజాయ్ చేయాలా? పెద్దవాడు వచ్చి అడిగాడు, ఎప్పుడైనా నా స్నేహితులతో నేను ఎంజాయ్ చేయడానికి ఒక్క మేకపిల్లని ఇచ్చినావా అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చి? పొలంలో నుండి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి అడుగుతున్నాడు. అయితే ఇంట్లో ఉన్న మరి ఇస్సాకు ఎక్కడికి పోయినాడు? పొలంలోనికి వెళ్ళాడు. దేనికి? ధ్యానించడం. యోగ్యత అంటే అది. వారు యోగ్యులు. అలాంటి వారు మాట్లాడాలి ఇతరుల యొక్క యోగ్యతను గురించి. నీవు నేను ఇతరుల యొక్క యోగ్యతను గురించి మాట్లాడడానికి అర్హులము కాము. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కనికి వెనక ఏముంది? ఒక చరిత్ర ఉంది. ప్రతి ఒక్కరికి వెనక ఒక చరిత్ర ఉంది. చరిత్రను తిరగేస్తే అందరు ఏం చేశారు? అమ్మో మాకెందుకు అని పారిపోయారు. ప్రతి ఒక్కరి చరిత్రని తిరగేశాడు. 4వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రతివాడు రాయెత్తుకొని వచ్చాడు, ప్రతివాడు మాట్లాడడానికి వచ్చాడు, ప్రతివాడు వాదించడానికి వచ్చాడు. అందరు నేను యోగ్యుడిని, అందరినీ ఈరుడిని సూర్యుడిని, నేను పొడంగిని, నా కొమ్ములు వచ్చినాయి అని అందరూ ఒక్కొక్కటి రాయెత్తుకొని వచ్చాడు. ఈయన అందరి చరిత్రని తిరగరాశాడు. వరుసగా చూస్తున్నాడు. అమ్మో నా బతుకు, నా భార్య బ్రతుకు, నా కొడుకు బ్రతుకు, నా కూతురు బ్రతుకు, అమ్మో నా కుటుంబం బ్రతుకు, ఇదంతా ఇలాగ బయట వచ్చేసింది. నేను యోగ్యుని గాను. అందరు పారిపోయారు. ఒకటి వెంట ఒకడు పారిపోయారు. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, ఒక వ్యక్తిలోనికి రావాలి అంటే నీవు నేను ఏమవ్వాలా? కేవలం మార్గదర్శి పని మాత్రమే చేయాలి. అంతేగాని నీవు నేను కనబడద్దు. వారు లోనికి వచ్చి తల్లిని చూశారంట. అంటే అర్థం ఏంటి? సంఘంలో ఒక వ్యక్తి చేర్చబడాలి అని అంటే నీవు నీ పరిచర్య, నీ పాత్ర ఎక్కడి వరకు ఉండాలా? నీకు అప్పగించిన పరిచర్య చేసేంత వరకే. ఇప్పుడు ఆ సంఘంలో తల్లి కడుపులో అన్ని పెట్టుకుంటారు. సంఘములోనికి వచ్చినాకనే ఆ తల్లి యొక్క ప్రేమను చూస్తే ఆ తల్లి ఒడిలో ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడిన కుమారుడు. యేసుకి ఎక్కడ స్థానము? రొమ్మున.
నీ రొమ్మున యేసుకి స్థానం ఉందా? నీ రొమ్ములో యేసుకి స్థానం ఉందా? యేసు క్రీస్తుకి స్థానం ఉందా? ఆయనకి నీ రొమ్ము ద్వారా ఆనందం ఉందా? అనగా నీ హృదయం ద్వారా ఆయనకు ఆనందం ఉందా? ఆయన నిమ్మలంగా ఆనందంగా ఉన్నాడు. అది చూశారు. ప్రియులారా, దేవుని ఇంటికి వచ్చినప్పుడు నీ ద్వారా సంఘములో యేసు ఒక రొమ్మున అనుకున్న శిశువు పోలి కదా, నిమ్మలంగా నెమ్మదిగా, వీని ద్వారా నాకు ఏ సమస్య లేదు, ఈమె ద్వారా నాకు ఏ సమస్య లేదు, ఆరాధన తప్ప, ఆత్మీయత తప్ప, ఎలాంటి శరీర క్రియలు వీని ద్వారా నాకు నింద అవమానం లేదు అని ఆయన నిమ్మలంగా ఉండాలి. వారు చూశారంట. చూసి ఏం చేశారు? వారు చూడండి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడినారు. సంఘంలోనికి వస్తే, క్రొత్త వారు వస్తే ఏమవల్ల? సాగిలపడి ప్రభువును ఆరాధించి. ఎందుకంటే ఇది నిజంగా క్రైస్తవ సంఘం. ఇక్కడ తల్లి ప్రేమ ఉంది, ఇక్కడ క్రీస్తు ఉన్నాడు, ప్రధానమైన స్థానంలో క్రీస్తు ఉన్నాడు, ప్రథమమైన స్థానంలో క్రీస్తు ఉన్నాడు అని ఆరాధించాలి, సాగిలపడాలి. ఉందా? లేకపోతే ఎక్కడికి పోయినా ఇదే సమస్య, ఏ సంఘంలో అయినా ఇదే సమస్య. వచ్చినోడు కూడా ఆరాధించాలని, వచ్చినోడు కూడా ఆరాధన రాదు అని, ఆయనకి ఆరాధన రాదు. ఇంకా ఇవన్నీ చూసి కూర్చొని ఆఖరి వరకు కూర్చొని, లేకపోతే మధ్యలో అయినా లేచిపోతాడు, ఆఖరిలో అయినా లేచిపోతాడు. ఆరాధించడానికి రావట్లా. కారణం, నీవు నేను మనము ఎక్కడ కనబడకూడదు అక్కడ కనబడుతున్నాం, ఎక్కడ తలబెట్టకూడదు అక్కడ తలబెడుతున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ, ఎలాగూ ఆరాధించగలరు? ఇలాంటి క్రియలు కలిగి నువ్వు ఎలాగ ఆరాధికుడు అవుతావు? నీవు ఆరాధిస్తే ప్రభు ఎలాగ అంగీకరిస్తాడు? అక్కడ ఆరాధన ఉంటుందా? ఇక్కడ ఆరాధన ఉంది. ఎక్కడ? ఈ బెత్లెహేంలో ఆరాధన ఉంది, మొదలైంది. అంతకుముందు ఎప్పుడైనా ఆ బిడ్డ జన్మించి 40 దినముల పైన, రెండు సంవత్సరాల దగ్గర అయింది. ఎప్పుడైనా ఇలాంటి ఆరాధన కలిగినట్టు రాయబడిందా? ఉందా? ఎంతమంది చూశారు? మరియ కూడా ఉంది, యోసేపు కూడా ఉన్నాడు. యోసేపుతో గబ్రియల్ దూత ప్రత్యక్షమై చెప్పాడు, మరియతో ఆమె ప్రత్యక్షమై దేవుని దూత ప్రత్యక్షమై చెప్పాడు కదా. వాళ్ళ బంధువులు ఉన్నారు. యోహాను, ఎలిజబెత్ యొక్క కుమారుడు యోహాను వాళ్ళ బంధువులే. ఆయనకి ముందుగా యోహాను వచ్చాడు, 3 నెలలు ముందు పుట్టాడు. కాబట్టి వారికి అందరికీ తెలిసి ప్రవచనానుసారంగా ఈ కుమారుడు జన్మించాడని. ఎవరైనా ఆరాధించారా? యూదులు వచ్చి ఆరాధించారా? ప్రధానులు వచ్చి ఆరాధించారా? ప్రవక్తలు వచ్చి ఆరాధించారా? కదా. అయితే ఎప్పుడైతే ఈ జ్ఞానులు వచ్చారో మొట్టమొదటి ఆరాధన ప్రారంభం. ఏమన్నారు? వారు ఆయనను తీసుకొని ఆయనకి బంగారమును, సాంబ్రాణిని, బోలమును ఆయనకి ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయనను పూజించి అని రాయబడి ఏం చేశారంట? పూజించారంట. ఎత్తుకొని ఆయనను పూజించుండొచ్చు, సాగిలపడి ఆయన పాదముల దగ్గర పూజించుండొచ్చు. నేను అనుకుంటా, ఆరాధించడం వారికి తెలియదు. వారికి తెలిసిందంత పూజ. పూజ అంటే ఏంటి? సాంబ్రాణి పొడేసి, పూలు చల్లి కదా, దండం పెట్టుకొని ఆ గుడి చుట్టూ తిరిగి ఇలాగ చేశారు, అలాగ చేశారో తెలియదు, అక్కడ రాయబడలా. కానీ వారు పూజ చేశారు. అంతేనా కదా? ఎలాగో పూజ చేశారో తెలియదు, ఎలాగో పూజించారో తెలియదు. మాటలతో చేశారా, క్రియలతో చేశారా? సొలొమోను చూడడానికి సేబా దేశపు రాణి వచ్చినప్పుడు ఆయన గౌరవించడానికి ఏం చేసింది? విలువైనవి తీసుకొని వచ్చింది. అలాగే ఈ విలువైన వాటితో పాటు ఇంకేమైనా పూజ సామాన్లు ఏమైనా తీసుకొచ్చారేమో తెలియదు. అయితే ఆయన ఏం చేశారు? వాళ్ళు పూజించబడ్డారు. మొట్టమొదట అన్యుల చేత పూజించబడ్డారు, అన్యుల చేత ఆరాధించబడ్డారు, అన్యుల చేత అంగీకరించబడుతూ వచ్చారు. ఎంత గొప్ప ఆధిక్యత గల! నీ జీవితంలో ఎప్పుడైనా ప్రభువుని పూజించావా?
ఎట్లా పూజించాలన్నా అని అడుగుతారా? కొబ్బరికాయ కొట్టి సాంబ్రాన్ని వెలిగించి కాదు. అర్థమైందా? నేను రక్షించబడిన ప్రారంభంలో నేనేమనుకునేవాడిని అంటే, ఎలాగో ప్రభుని ప్రార్థన చేసేవాడిని అంటే, మరి ఆయన మన మధ్యలో ఉన్నాడని చెప్పి బైబిల్ని నా బెడ్ మీద పెట్టి నేను బైబిల్ దగ్గర ఇట్లా సాగిలపడి నమస్కరించే, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడైన కాబట్టి నువ్వే దేవుడివి అని నేను రక్షించబడిన ప్రారంభంలో ఈ వాక్యానికి నమస్కారం చేసి వాక్యం చదివి దీన్ని ముద్దు పెట్టుకునేవాడిని. ఏదైనా ఒక వాక్యం నాకు నచ్చిందంటే నా హృదయం అది నాకు ఆనందం అనిపిస్తే ఆ వాక్యాన్ని కరెక్ట్గా ముద్దు పెట్టుకొని ఇట్లా హృదయంలో అత్తుకొని, ప్రభా ఈ వాక్యం నా హృదయంలోకి పంపి ప్రభా అని ప్రార్థన చేసేవాడు. ప్రారంభంలో నా హృదయంలోకి పంపి ప్రభా అని ప్రార్థన చేసేవాడు. నా హృదయంలో అది ముద్రించబడాలి, ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసేవాడు. నేను అలాగే పూజించాను. దేవుడు అలాగే పంపిస్తూ వచ్చాడు హృదయంలోనికి ఆ వాక్యాన్ని పంపించి. అప్పుడు నాకు తెలియని ప్రారంభం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు ఆరాధించారు, బంగారమును అర్పించారు. బంగారము దేనికి అర్పించారు? లోకములో విలువైనది ఉందంటే అదేంటి? బంగారం. వారి దృష్టిలో ఈయన మహా గొప్ప విలువైనటువంటి వారు. ఆకాశము నుండి దేవదూతుల ద్వారా ప్రకటించబడ్డాడంటే ఈయన సామాన్యుడు కాదు. దేవదూతుల ద్వారా ప్రకటించబడ్డాడంటే ఈయన దైవ కుమారుడే. కాబట్టి ఈయన దైవము. కాబట్టి లోకంలో మానవుడు దేనికి విలువ ఎక్కువిస్తాడు అంటే బంగారమునకు. ఆ బంగారము నీతో సాటి అయింది కాదు, నీవు దీనికంటే విలువైన వాడివని ఆ బంగారం ఆయన పాదముల దగ్గర అర్పించారు. రెండవది ఆయనకి ఏమర్పించారు? సాంబ్రాణిని అర్పిస్తూ వచ్చారు. కాబట్టి లోకములో మరి సాంబ్రాణి మరి ఆరాధనకు, సువాసనకు గుర్తుగా ఉంటుంది. ఆయనకి ఏం తీసుకొని వచ్చారు? ఏమంటారంటే, ఆరాధనకి నీవే యోగ్యుడవు, నీ ఒక్కడివే, నీ జననమే మరి సువాసనకరమైనది, పాపము లేనిది, పరిశుద్ధమైనది. మూడవదిగా బోలమును ఆయనకు అర్పిస్తూ వచ్చారు. లోకములో బోలం అనేటువంటిది, మీరు కేరళకు గనక వెళితే అక్కడ కొన్ని ఈ బోలం యొక్క చెట్లు ఉంటాయి. ఇది ఒక గమ్ము లాంటిది. దానికి కొట్టి తర్వాత దాంట్లో నుండి ఆ జిగటను తీస్తారు. అదే బోలం. ఇంకా కొన్ని రబ్బర్ తయారు చేసే పాల చెట్లు ఉంటాయి. వాటిని కూడా ఏం చేస్తారు? కొంత చెక్కి వాటికి డబ్బా కడతారు, రేక్ కట్టి ఆ పాలు అందులో పడతా ఉంటాయి. కేరళకి వెళ్ళినట్లు అక్కడ ఎక్కువ తమిళనాడు కానీ కేరళ బార్డర్లో ఉంటాయి. దాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ అంటే అర్థం ఏంటంటే, ఒక పచ్చి మ్రాణుని అది బ్రతికి ఉండగానే, జీవముతో ఉండగానే దాన్ని గాయపరిచి దానిలో నుండి వచ్చేటువంటి జిగురుని ఏ రీతిగా వెలుపలికి తీసుకొని వస్తారో ఆ రీతిగా నువ్వు పచ్చి మ్రాణుగా ఉండగానే, నువ్వు సజీవుడుగా ఉండగానే, నువ్వు సిలువలో మా కొరకై నువ్వు అర్పించబడతావు, కొట్టబడతావు, పొడవబడతావు. ఏ రీతిగా జిగురు ఆ చెట్టులో నుంచి బయటకు వచ్చిందో, నువ్వు మా కొరకై రక్తము చిందిస్తావు. నువ్వు మా యొక్క పాప పరిహారము కొరకై బలియాగముగా రక్తము చిందించడానికి వచ్చిన వాడివి, పొడవబడ్డానికి వచ్చిన వాడివి. సజీవుడిగా ఉండగానే, చనిపోయినప్పుడు కాదు, సజీవుడిగా ఉండగానే యవన ప్రాయములోనే నువ్వు పొడవబడి మా కొరకై రక్తము కార్చడానికి, మా యొక్క విమోచన క్రయధనమును చెల్లించడానికి, మమ్మల్ని నీ యొక్క క్రయధనం ఇచ్చి కొనడానికి ఈ భూమి మీదకి వచ్చిన దైవ కుమారుడివి అని మరేం చేశారంటే ఆ బోలమును అర్పిస్తారు. చెప్పగలవా? ప్రభువా, నేను కూడా నిన్ను అజ్ఞానులు ఆరాధించిన, నీవే దైవ కుమారుడు, నీవే పరిశుద్ధుడు, పరిశుద్ధతలో నీవు మహనీయుడు. ఇశ్రాయేలు ఏమన్నారు? పరిశుద్ధతలో నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యనీయుడు, వేల్పులలో
నీ వంటి వాడెవడు? నీతో సమమైన వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు సైన్యములకు అధిపతి యెహోవా నీ వంటి వాడు ఎవడు? కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా, ఉదయ కాలము ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు నేను ఏమని ఆరాధించడానికి వచ్చాం? ఏమి తీసుకొని వచ్చాం? అన్యులకు అవగాహన ఉంది, ఏమి తీసుకురావాలా? నీకు నాకు అవగాహన లేదు. మనం ఏం తీసుకొస్తాం? ఏం తీసుకొచ్చాం? ఏం తీసుకొస్తాం? దేని కొరకు వస్తాం? ఆరాధన జరుగుతూ ఉంటే కొంతమంది లేచి ఏం చేస్తారు? బయట పోయి అక్కడ కబుర్లు పెట్టుకుంటారు, మాట్లాడతారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏం తీసుకురాలి? ఒట్టి చేతులతో వచ్చారు కనుక ఏం లేదు వాళ్ళ దగ్గర, అందుకని బయట పోయి నిలబడతారు. ఎవడైనా అర్పణ తెస్తే వాడేం చేయాలా? అర్పణ చెల్లించడానికి ఆలయంలో కూర్చోవాలి, దేవుని మందిరంలో కూర్చోవాలి. నువ్వు అర్పణ తీసుకొని వచ్చావు, నువ్వు అర్పించడానికి వచ్చావు, బయట తిరగడానికి కాదు, కాలక్షేపం చేయడానికి కాదు, వ్యర్థమైన కబుర్లు మాట్లాడడానికి కాదు, దీని గురించి మాట్లాడడానికి కాదు, దేవుని గురించి మాట్లాడడానికి. నువ్వు కనుక మాట్లాడితే నక్షత్రం నిన్ను దాటిపోతుంది, విశ్వాసమున కర్త అయిన యేసు నిన్ను దాటి వెళ్ళిపోతాడు కదా. వీరు దృష్టి ఏమనింది? ఆ నక్షత్రం వైపే ఉనింది. ఎటు అటు తిరగల, వాళ్ళ దారిలో మాట్లాడుకొని ఉంటే ఏమయ్యేది? నక్షత్రమును పోగొట్టుకునేవాడు. ఆరాధన అనేది ఈ అనుభవంతో మనం ఆరాధించాలని ప్రభు కోరుతున్నారు. యోహాను సువార్త చివరిగా 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 మనమందరం కలిసి చదువు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 రండి అందరం కలిసి చదువుదాం. అయితే యథార్థముగా ఆరాధించువా ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చింది, అది ఇప్పుడును వచ్చేయండి. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని. కాబట్టి ఆత్మతోను సత్యముతోను ఆరాధించినటువంటి జ్ఞానులను మనం చూస్తాం. వారు హృదయపూర్వకంగా హృదయ అర్పణలు అర్పించి ఆయన ఆరాధించారు. వారు ఆరాధించడానికి వారు మాత్రమే కాకుండా వారు ఇతరులు ఆరాధించడానికి కూడా ఏమయ్యారు? కారకులయ్యారు. లోకమంతా కూడా ఆయన ఆరాధించడానికి వారు మరి యేసు యొక్క సువార్త పత్రిక అయ్యారు. సువార్త పత్రిక గనుకనే వారి ఆరాధన అంగీకరించబడి, గనుకనే వారు పూజించగలిగారు, గనుకనే వారి అర్పణలు వారు ఆయనకు అర్పించగలిగారు. ఏ అనుభవం నీకుంటే నీవు కూడా ఆరాధించవచ్చు, నీవు కూడా ఆయన్ని పూజించవచ్చు, నీవు కూడా ఆయనకి అర్పణను అర్పించవచ్చు. నీ అర్పణ కూడా ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ అనుభవంతో మనం ఆరాధించడానికి ప్రభు సహాయం చేయనుగా. రెండు విధాలుగా మనం చూసాం. ఆరాధించే వారి 2 విధముల పరిచయం. ఒకటి ఆయన కొరకై మరి ఆయనను బయలుపరిచే పరిచర్య నక్షత్రం. రెండవది ఆయనను ఎరిగిన వారు ఆయన కొరకై ప్రయాణము చేశారు, ఆయనను ప్రకటించారు, ఆయనను బయలుపరిచినటువంటి ఆ నక్షత్రంను వారు వెంబడించారు, అనుసరిస్తూ వచ్చారు. కనుకనే వారు పూర్ణంగా ప్రభుని ఆరాధించగలిగారు, ముఖాముఖిగా ఆయన ఏం చేయగలిగారు? చూడగలిగారు. ఇట్టి ఆరాధన అర్పించే వాళ్ళు మాత్రమే ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు, లేక మనం ఎత్తబడినప్పుడు మనం ఆయన్ని ముఖాముఖిగా చూడగలం. ఈ అనుభవంతో ప్రభుని ఆరాధిస్తాం. మనము ఆరాధించడానికి ముందుగా లేచి నిలబడి ఒక పాట పాడు.
కొనియాడి పాడి. పాట సంఖ్య 136. పాట సంఖ్య 136. 136. మరొక పాటల పుస్తకంలో 134. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేద నిన్ను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు నీతిమంతుడవు. పాపపు వస్త్రము మార్చిన దేవా, పాపపు వస్త్రము మార్చిన దేవా. కాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, కాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి. పొగడెద నిన్ను నవలావరణ, పొగడెద నిన్ను నవలావరణ. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేద నిన్ను నా ప్రభువా. తూర్పు జ్ఞానులు నీ కార్పించి, తూర్పు జ్ఞానులు నీ కార్పించిరి. బంగారు రాణి బోళము, బంగారు రాణి బోళము. తెలుపబడెను నీ ఘన విజయము, తెలుపబడెను నీ ఘన విజయము. భజించేదా నిన్ను దాస్నావానుడా, భజించేదా నిన్ను దాస్నావానుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించేదా నిన్ను నా ప్రభువా. గుర్తించేదా నిన్ను ఘనముగా నేను, గుర్తించేదా నిన్ను ఘనముగా నేను. కనుడా నాకు ప్రభుడవు నీవే, కనుడా నాకు ప్రభుడవు నీవే. పదివేలలోన ప్రియుడగు ప్రభువా, పదివేలలోన ప్రియుడగు ప్రభువా. పరికించి నిన్ను ఆడి స్తుతించెదా, పరికించి నిన్ను ఆడి స్తుతించెదా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. ఆరాధించెదా ప్రభువా దేవా, ఆరాధించెదా ప్రభువా
దేవా ఆత్మతోను సత్యముతోను ఆత్మతోను సత్యముతోను తిరిగి రానై ఉన్న ప్రభువా తిరిగి రానై ఉన్న ప్రభువా స్తుతియు ఘనత మహిమయు నీకే స్తుతియో ఘనత మహిమయు నీకే కొని ఆడి ఆడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా కొని ఆడి ఆడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. దయచేసి కూర్చోండి. వాక్యం యొక్క వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రోత్సహించే కొలది బలపరిచే కొలది తను తాను నీకు బయలుపరుచుకున్న కొలది ప్రభువుని ఆరాధించడానికి మరి సిద్ధంగా ఉండండి. ముందుగా సండే స్కూల్ పిల్లలు ఆరాధన చేసి వెళ్తారు. ఆ తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి మరి ఉత్తర ప్రత్యుత్తరంగా ప్రభువుని ఆరాధిస్తాము. మైక్ పరిచయ కొరకే సోదరుడు ఫిలిప్ ఆయన ఇక్కడ స్థానం. మైక్ పిల్లలు సండే స్కూల్ టీచర్ సండే స్కూల్ పిల్లలు మొదట ఆరాధించండి. మిగతా వారు మోకరించండి, కళ్ళు మూసుకునండి. ఆరాధన చేసేటప్పుడు ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. ఒకవేళ మీ ప్రక్కన ఎవరైనా కళ్ళు తెరుచుకుంటే వారికి చెప్పండి, కళ్ళు మూయండి అని చెప్పండి. ఏం భయపడద్దు. పిల్లలందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. మంచితనం లేని నా జీవితంలో కలిగిన నన్ను అంగీకరించుకున్నందుకు నేను నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నమ్మదగిన దేవ వచ్చిన వర్తమానం కొరకు నీకు స్తోత్రం.